पीस थोड़ा सा लिटिल खा लेते इधर इधर ये वाला ठीक है टम्मी खा लूं थोड़ा सा पीस पीस बुक्कू लग रहा डाड़ा को प्लीज थोड़ा सा लिटिल बस थोड़ा सा खा लेते अम्मा गुस्सा करती क्या कालू मैं మూవీ ప్రివ్యూ కోసం వచ్చా ప్రసాద్ ల్యాబ్స్ నిందా అని చెప్పేసి షూట్ అయిన తర్వాత నేను మీకు వీడియో కూడా పెట్టాను ఈరోజు అక్కడ ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్స్లో ఇంకా స్టార్ట్ కాలేదు లక్కీని వెళ్ళి కలవాలి ప్రివ్యూ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ 45 minutes అయిపోయింది కాకపోతే నేను అర్జెంట్ వెళ్ళాలి కిమ్మి ఇంట్లో ఏడుస్తుందంట జస్ట్ ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నాను ఇంకొక 5 minutes ఆగి వెళ్దాం అక్కడ సో వెయిటింగ్ అతను వచ్చాడంటే జంప్ నేను మీకు లాస్ట్ టైం నా షూస్ లోపల సోల్ చూపించాను కదా దీని లోపల ఒకటి సోల్ పెట్టుకున్నాను చాలా కంఫర్టబుల్ ఉన్నాయి ఒకవేళ మీకు తీసుకోవాలంటే మాత్రం ఐ హైలీ రికమెండ్ సినిమా బాగానే ఉంది ఇప్పటివరకు నేను ఒక ఎగ్జాక్ట్లీ లేట్ అయింది యాక్చువల్లీ 5:30కి స్టార్ట్ అవ్వాల్సింది 6:30కి స్టార్ట్ అయింది సినిమా బట్ గుడ్ డీసెంట్ వాచ్ ఉంది ఇప్పటి వరకు నేను చూసిన దాని ప్రకారం అయితే నా సీన్ ఇంకా రాలేదు జస్ట్ చిన్న సీన్ ఒక డైలాగ్ మాత్రమే చెప్పి వెళ్ళిపోతాను డెఫినెట్లీ మంచి సినిమా ఉంది చూడొచ్చు సరే దూరం జరుగు తెలంగాణలో ఒక ఫేమస్ సేయింగ్ ఉంది ఏంటంటే చారణ కూరకి బారణ మసాలా అని నా పరిస్థితి ఇప్పుడు అట్టనే కనిపిస్తుంది మొన్న ఒక ఫిష్ తెచ్చిన కదా అది యాక్చువల్లీ నేను వెళ్ళింది బయటికి పెరుగు తెచ్చుకోనికి పెరుగు ప్యాకెట్ 40 రూపాయలతో కానీ పెరుగు కంటే ముందు నేను ఫిష్ని తెచ్చేసుకున్నాను దానికి 250 పెట్టిన ఇప్పుడు తెచ్చిన తర్వాత ఏం రియలైజ్ అవుతున్నానంటే అది ఎక్కువ రోజులు దాన్ని ఇట్లా చిన్న దీంట్లో పెట్టకూడదు దీనికి ఆబ్వియస్లీ కొంచెం స్పేస్ ఇవ్వాలి సో కొంచెం ఒక ట్యాంక్ కావాలి దీనికి అని చెప్పి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దీనికోసం ఒక ట్యాంకు దానికి ఫిల్టరు దానికి కావాల్సిన ఫుడ్ దానికి కావాల్సిన అన్నీ ఇప్పుడు ఇవి కూడా సామాన్లు ఇందా తెచ్చిన జిమ్కి వెళ్ళి జిమ్ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ దాంట్లో వేసి డెకరేట్ చేసి చూద్దాం ఎట్లా తయారవుతుందో కిమ్మి పాప హోప్ఫుల్లీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఓయ్ ప్లీజ్ కిమ్మి దాన్ని ఏం చేయకు ప్లీజ్ ముట్టుకోకు సెటప్ చేద్దాం సెటప్ చేసిన తర్వాత ఆ తర్వాత చూద్దాం ఎట్లా వస్తుంది ఓకేనా ఇదంతా దాంట్లో పెట్టాలి సరేనా ఓకే నువ్వు ఇప్పుడు టీకే అంటావు బట్ నాకు తెలుసు నువ్వు డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు బేటుకు బాయ్ చెప్పు బాయ్ సరే టాటా ట్యాంక్ ఒకటే సమ్ 2500 ఇవి అన్నీ కూడా కలుపుకొని నాకు 3 వచ్చాయి బాగుంది కిమ్మికి చైనీస్ అర్థమవుతుంది ఇక్కడ చైనీస్లోనే రాసింది మొత్తం అంతా ఈమె చైనీస్లోనే చదువుతుంది వా గ్రేట్ కిమ్మి నువ్వు అసలు వా అసలు ఏం డెడికేషన్కి మీ నీదైతే ఎగ్జామ్ చదువుతున్నావా ఏంది అంత చదువుతున్నావు అయిపోయిందా అండి ఓకే దాంట్లో ఫిష్ ఎట్లా పెట్టాలని ఉందా ఓకే అట్లా పెట్టాలని ఉందా దాంట్లో పెట్టాలని ఉందా అట్లా రాసిందా అక్కడ ఓ అక్కడ రాసిందా అమ్మా ఇది సెటప్ చేయడం అంత ఈజీ అనిపించట్లేదు ఈ లైటింగ్ అయితే సెటప్ చేసిన మోటార్ అయిపోయింది ఇప్పుడు ఈ మట్టి వేసేసి ఫైనల్లీ డన్ సెటప్ అయిపోయింది ఇక్కడ బాగానే ఉంది కదా నీట్గా న్యాచురల్ ప్లాంట్స్ లైట్ ఇంకా ఆన్ చేయలేదు బికాస్ ఫిష్ రేపు వేస్తాను ఇప్పటికైతే జస్ట్ అది ఫిల్టర్ ఆన్ చేసి వదిలేమని చెప్పారు ఒక రోజు మొత్తం ముందు ఇక్కడ హాల్లోనే పెడదాం అనుకున్నా ఇక్కడ ఈ కార్నర్లో స్పేస్ ఉంది అక్కడ పెడదాం అనుకున్నా కానీ ఈ ప్లగ్ పని చేయట్లేదు అక్కడ ఏంటో తెలీదు నా ఫోన్ కూడా అక్కడ యాక్చువల్లీ ఖరాబ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టి నా పాత ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఫ్లక్చువేట్ అవుతా అంటే ఛార్జింగ్ అది కింద మీద అయితే సాకెట్ ప్రాబ్లం ఉండే సో ఇప్పుడు కూడా అది ట్రై చేస్తే మొత్తం అదే ప్రాబ్లం అయిపోయింది లైట్ పెట్టినా రావట్లేదు ఈవెన్ ఇది పెట్టినా అని రావట్లేదు ఫిల్టర్ అది కూడా కొంచెం ఆగి వస్తుంది సో రిస్క్ అని చెప్పి తీసేసా సో ఇప్పుడు మోస్ట్లీ బెడ్రూమ్లోనే ఉండొచ్చు తెలియదు ఇప్పుడు శ్వేత వచ్చిందా డిసైడ్ చేస్తాను శ్వేత ఇప్పుడు ఇంకొక
హాఫ్ అన్ అవర్ అట్లా వస్తుంది.